హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే నేను దోస పిండితోటైతే గుంత పొంగనాలు ఉంటాయి కదా, అవైతే చేస్తున్నా. ఏ విధంగా చేశాననేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నా. దీనికోసం నేను దోస పిండినైతే ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. దీనికోసం నేను ఒక 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నా. 4 గ్లాసుల రేషన్ బియ్యానికి 2 గ్లాసుల మినపప్పు అయితే తీసుకొని ముందు రోజు నానబెట్టి, అంటే ఒక రోజు మొత్తం నానబెట్టి మళ్ళీ తెల్లారి మిక్సీ పట్టేసి ఇట్లా తీసుకుంటున్నా నేను. అంటే డబ్బాలో నింపి పెట్టుకున్నా. కొంచెం నేను పిండిని ఎక్కువనే తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే కావాలి, దోస కావాలని పిల్లలు అడిగినప్పుడు కానీ, నాకు తినాలనిపించినప్పుడు కానీ నేను వెంటనే తీసి చేసుకోవచ్చు కదా అన్నట్టయితే పిండినైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇంకా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడైతే వెంటనే తీసేసుకుంటా. ఇంకా ఈరోజు అయితే గుంత పొంగనాల కోసం అయితే పిండిని 2 డబ్బాలు అయితే నిండినవి నాకు. మంచిగా ఒక రోజు మొత్తం అంటే మిక్సీ పట్టిన తర్వాత ఆ రోజంతా బయట పెట్టేసి మళ్ళీ మార్నింగే తీసి ఫ్రిడ్జ్లో పెడతా అన్నట్టు. అట్లా పెడితే మనం ఎప్పుడు వీలంటే అప్పుడు కావాలనుకున్నప్పుడు తీసి మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అట్లా నేను ఈ పిండిని అయితే తీసి పెట్టుకున్నా. ఇంకా చూడండి, ఇందులో కొన్ని వాటర్ వేసిన, ఎందుకంటే మరీ నురగ ఉంటుంది కదా, అందుకే కొన్ని వాటర్ కొంచెం ఉప్పు వేసి అయితే ఇందులో పెట్టుకున్నా. ఇంకా ఆ రోజు శనివారం కూడా నాకు ఫాస్టింగ్ రోజు. ఇంకా దీపాలైతే ముట్టించేసుకున్నా మొత్తము. నేను గురువారం, శనివారము, శుక్రవారం అయితే దీపాలైతే పెడతా. ఈ 3 రోజులలో పెట్టేస్తా. అయితే దీపాలైతే పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి. ఈ టైంలో ఈ వీడియో తీసేటప్పుడు పిల్లలకి హాలిడే ఉంది ఆ రోజు. ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి కొంచెం లేట్గానే టిఫిన్ అయితే చేస్తున్నా. దీంట్లోకి అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్న పిండిలో. అదేవిధంగా తాలింపులోకి మాత్రము ఒక మంచి ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకున్న. అట్లనే ఒక 7-8 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని నూనె వేడిన తర్వాత నూనెలో మంచిగా వేయించుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఇంగు ఇవన్నీ వేసుకొని ఆ తాలింపునంతా ఈ దోస పిండిలోకి కలిపేసుకొని తర్వాత నేనైతే గుంత పొంగడాలు అయితే చేసేసుకున్నా అండి. దీనికోసం నేను గుంత పొంగడాలది ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని హీట్ అయిన తర్వాత అందులో కొంచెము నూనె వేసేసుకొని, నూనె హీట్ అయిన తర్వాత దీన్ని కొంచెం వేసి అయితే ఈ విధంగానైతే చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. దీనిలోకి ఇంకా అల్లం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ ప్లస్ అల్లం పచ్చడి 2 కాంబినేషన్లో మాత్రము ఇవి తింటే మాత్రం బాగుంటుంది. ఇంకా ఆ రోజైతే నాకు అల్లం చట్నీ లేదు. నేనైతే ఈ విధంగా చేసి పెట్టుకున్నా. ఇంకా పిల్లలకు కూడా నేను లంచ్ బాక్స్లోకి, అంటే వాళ్ళు ఇట్లా గుంత పొంగనాలు అంటే ఇదేదో టిఫిన్ అనుకొని ఇష్టంగా తినరు. వాళ్ళకి నచ్చేవి ఏంటి, ఇప్పుడు పిల్లలు కార్టూన్ చూస్తారు కదా, ఏది డోరా బుజ్జి ఇవి చూస్తారు కదా, అందులో డోరా కేక్స్, లేకపోతే ఇంకా ఎవరు డోరేమాన్ ఉంటాడు కదా, అతను ఎక్కువ డోరా కేక్స్ తింటాడు కదా, అది కూడా ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తారు మా పిల్లలు. ఇంకా వాళ్ళకి డోరా కేక్స్ అని చెప్పి లంచ్ బాక్స్లో పెడతానండి. ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు. వాళ్ళ స్కూల్లో కూడా పిల్లలు కూడా మమ్మీ చాలా ఇష్టంగా తింటారు అని చెప్తారు. నేను లంచ్ బాక్స్లో కూడా ఎక్కువనే పెడతా పిల్లలకి, ఎందుకంటే స్కూల్లో పిల్లలు కూడా తింటారు కదా. ఇది కొంచెం చిన్నగా కేక్ లాగా ఉన్నాయి కాబట్టి వేరే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి బాక్స్లో పెట్టేటప్పుడు వీళ్ళతో పాటు వాళ్ళకు సరిపడాన్ని కూడా పెడతానండి నేను ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవైపు వేడైన తర్వాత కాలిన తర్వాత దాన్ని మరోవైపు అయితే తిప్పుకుంటున్నా. ఈ విధంగానైతే తిప్పుకోవాలి. చూడండి, నేను ఫోర్క్ తోటి అయితే తిప్పుతున్నా ఇక్కడ. ఇలా తిప్పుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా అట్లా వేసుకుంటున్నా. ఒక్కొక్కసారి అయితే చట్నీ కూడా నేను చేసుకోనండి, ఎందుకంటే ఇందులోనే నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువనే వేసుకుంటా. అలాగే జీలకర్ర, కారం అయితే సెట్ అవుద్ది, ఇంకా అవసరం లేదనిపిస్తుంది. ఒక్కొక్కసారి టీ తోటి కూడా నేను తింటా అన్నట్టు, అందుకే చట్నీ కూడా చేయను ఒక్కొక్కసారి. చాలా టేస్టీగా పుల్లగా టేస్టీగా సూపర్ ఉంటుందండి. కొంచెం ఉప్పు కూడా మనకు నోటికి తగిలేటట్టుగా వేసుకోవాలి, మరి చప్పగా కాకుండా. అట్లా అయితే మన చట్నీతోటి అవసరం లేకుండా తినేయచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి.